we were broken, depressed, but we came out of the trenches and we made our offense. Yeah, I doubted every single second I spent, but you believed in me before I even saw myself. Now I do it for them, I do it for you, I do it 'cause this is what I was made for. Written in my soul is what you told me. Don't quit your daydream, don't you get another job, you can tell the haters off. Don't quit your daydream, yeah, no matter what it costs, I wanna see you in the stars. One day you'll take me, even though right now it's hard, I know you go far. Don't quit on me, don't quit on me, don't quit on me, yeah. ఏ దోస్తులు వస్తే ఎట్లున్నారు? తిన్నారా? సో 2-3 రోజులు అవుతుంది కదా వీడియో రాక. ఇప్పుడు ఏం చేద్దామంటే లాంగ్ వీకెండ్ వచ్చింది, మరి ఇంట్లో ఖాళీ ఉంటే మనతో నడవదు కాబట్టి సో అట్లా షికారు పోయేద్దాం. సో ఫీనిక్స్లో మీరు చూడని ప్లేస్లను చూపిద్దామని అనుకుంటున్నా. సో ఈ వీకెండ్ వచ్చేసి ఎటు పోదాం అని ఆలోచిస్తూ ఉంటే ఒక ప్లేస్ అయితే ఐడియా వచ్చింది నాకు. సో అది ట్రైన్ రైడ్ అనమాట. ఇంతవరకు నాకు తెలిసి ఏ తెలుగు యూట్యూబర్ కూడా వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. సో నేను వెళ్ళి మీకు చూపిస్తా. సో అలా నాతో పాటు ట్రైన్ రైడ్ చేస్తూ ఆ షికార్ని మీరు కూడా చూస్తూ వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి గ్రాండ్ కెన్యన్ ట్రైన్ జర్నీ అనమాట. సో ఈ గ్రాండ్ కెన్యన్ ట్రైన్ జర్నీ వచ్చి 1901 సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ అయిందన్న. సో చూద్దాం ఆ ట్రైన్ జర్నీ ఎట్లుంటుందో. ఓల్డెస్ట్ ట్రైన్ కదా, నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. అమెరికాలో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతున్నాను నేను. సో యా, చూద్దాం. లెట్స్ గో వాచ్ అండ్ సీ అండ్ విజిట్ ద ప్లేసెస్. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివేక్స్ దునియా. జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో పోతుంటే దారిలో గ్యాస్ స్టేషన్ అయితే కనబడ్డది. ఇక్కడ వచ్చేసి 3 గ్రేడ్లు ఉంటాయి. ఫీనిక్స్లో ఇప్పుడైతే $3.59 ప్రైజ్ అవుతుంది గాలెన్కి. సో పొద్దున్న అందరికి చల్ల ఉంటుంది, కానీ మాకు మాత్రం వేడిగా ఉంది. సో ఇప్పుడే సన్ రైజ్ అవుతున్నాడు. అండ్ అక్కడ చూసుకుంటే మీరు హాట్ ఎయిర్ బెలూన్స్ ఫీనిక్స్లో ఫేమస్ అనమాట. సన్ రైజ్ చూడడానికి పొద్దున్నే జనాలంతా ఎగవాడు పోతారు అనమాట. కాకపోతే కొంచెం కాస్ట్లీ. సో మనం తట్టుకోగలుగుతాం అనుకుంటే సో వీ కెన్ గో అండ్ విజిట్. మినిమం ఒక $600 ఉంటుందేమో ఒక రైడ్కి. సో ఎప్పుడన్నా వస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు. గ్యాస్ అయితే ఫుల్గా బరాయించుకొని ఈడ కొడితే ఆడ తేలాలి మనము. సో నాకు 2.5 గంటలు ఉంటుంది కాబట్టి గ్యాస్ ఫుల్ కొట్టించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అడవి వస్తుందో ఆడ గ్యాస్ దొరకకపోతే కష్టమవుతుంది కాబట్టి సో ముందే ప్రిపేర్డ్గా గ్యాస్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. సో పొద్దుగాలనే నుంచి ఆ దేవుని దండం పెట్టుకొని జర్నీ స్టార్ట్ చేసిన. సో ఇట్లా రోడ్ల మీద పోతుంటే ఇంత పొద్దున సన్ రైజ్ చూస్తూ హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే సో ఇట్లా మానుషంగా ఉంటాయి రోడ్లు, ట్రాఫిక్ ఉండదు, నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్స్ ప్లాన్ చేసుకోండి, లేదంటే నైట్ టైంలో ప్లాన్ చేసుకోండి. లాంగ్ వీకెండ్స్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో అట్లా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా డెస్టినేషన్కి టైంకి రీచ్ అవుతారు. నేను నాకు తెలిసి ఇండియాలో చిన్న ఉన్నప్పుడు మా ఊరు బేసిక్గా సిద్దిపేట అనమాట. సిద్దిపేట నుంచి వరంగల్ పోయే రూట్లో నేను చూస్తుండే ఇటువంటి గుట్టలు. సో ఇట్లా మధ్యలో కొండలు వస్తూ ఉంటాయి, అట్లా చూసుకుంటూ హాయి వెళ్ళిపోవచ్చు. రోడ్ కన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం స్లోగా వెళ్ళాలి, యాజ్ పర్ ద స్పీడ్ లిమిట్. లేకపోతే ఫైన్లు గట్టి వేసి దొబ్బుతారనమాట. సో మనం అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. దోస్తులు, ఎప్పుడు మర్చిపోయినా ఇంపార్టెంట్ విషయం, మీదన్న గంట సింబల్ కొట్టిర్రా, జర కొట్టరాదు రే. ఇట్లాంటి వీడియోలు ఇంకొన్ని వస్తాయి.
ఇంటి దాకా చూడర్రి, జర ఫాలో గారి ప్లీజ్. థ్యాంక్ యూ. పోతే పిచ్చలేస్తుంది. పాటలు పెట్టుకున్నా కూడా ఎంతసేపు వింటాం, బోర్ పడుతుంది. పక్కన ఎవరన్నా దోస్తుగాడు ఉంటే మంచిగా మాట్లాడుకుంటే నిమ్మలంగా పోవచ్చు. కానీ ఇట్లా బోర్ కొట్టిన సమయాలలో మనం ఏం చేయొచ్చు అంటే, మనకు మొన్ననే ఇండియా నుంచి పార్సల్ వచ్చిందనమాట. దాంట్లో ఏమొచ్చినాయంటే సకినాలు, నువ్వుల లడ్డులు వచ్చినాయి. సో ఈ బోర్ కొట్టే సమయాలలో డ్రైవింగ్లో మనము సకినాలు ఎందుకు నోట్లు వేసుకోకూడదు? అట్లా కరకర నమ్ములుకుంటా పోతుంటే మనకు నిద్ర రాదు, హాయిగా జర్నీ కూడా సాఫీ వెళ్ళిపోతుంది అనమాట. బేసిక్ ఈ ఎల్లో లైన్స్ ఏంటంటే గీతలు సుక్కలు ఉంటాయి. అటు సైడ్ క్లోజ్ లైన్ ఉంది కాబట్టి ఇది పాసింగ్ జోన్ అనమాట. సో అటు సైడ్ వాళ్ళకి అది క్లోజ్ జోన్. సో అక్కడ నుంచి పాస్ చేయరాదు. ఏదైనా వెహికల్ ముందట ఉందనుకో, మనం పాస్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అట్లనే మన సైడ్ కూడా ఇటు సైడ్ డార్క్ లైన్ వచ్చింది అనుకోండి, సో మనము పాస్ చేయడానికి వీలు ఉండదు అనమాట. సో అట్లా ఇక్కడ రూల్స్ ఉంటాయి. సో మధ్యలో షరీఫ్లు, కాప్స్ ఉన్నారు అనుకో, గట్టి ఫైన్ వేస్తారు. ఎందుకంటే కొంచెం ఇది కంట్రీ సైడ్ ఏరియా కాబట్టి ఫైన్స్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా నడుపుకోవాలన్నమాట. పాసింగ్ జోన్లోనే పాస్ అవ్వాలి, ఎందుకంటే ఇది 2-way రోడ్ కాబట్టి చూసి ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు పాసింగ్ జోన్ అని బోర్డు వస్తుంది. ఆ బోర్డు వచ్చినప్పుడే పాస్ అవ్వాలి. మన డెస్టినేషన్కి ఇంకొక 15 నిమిషాలు ఉంది. ఆలోపు మెల్ల దవడకు 2-3 సకినాలు వేసుకొని నవ్వులుకుంటా మెల్ల పోవాలి. ఓకే, అని వెనక విలేజ్ ఎట్లుంటుంది, ట్రైన్ ఎట్లుంటుంది అవన్నీ చూపిస్తాం మీకు. చూసిరా ఫ్రెండ్స్, నా చేతిలో ఏముందో సకినప్ప. సో ఇట్లా తినుకుంటా పోతే మజా వేరే ఉంటుంది. Some songs out on my guitar, but I think it's time to call it off. Just turned 25 and I feel so lost. And you said, don't do it for them, don't do it for me. Just do it 'cause I know it's what you wanna do. Everybody laughed when I dropped out. Good luck singing songs no one cares about. Only one face in an empty crowd, but you knew every line and I heard you shout, oh, oh. Don't do it for them, don't do it for me. ఇప్పుడు మా ఊర్లో ఒక 45 డిగ్రీలు ఉంటే ఈడొక 30-25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సో ఇట్లాంటి ప్లేసెస్కి సమ్మర్లో రావాలంటే బెస్ట్ ఐడియా. ఇప్పుడే డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యా ఫ్రెండ్స్, పార్క్ చేసిన. సో చూద్దాం. సో కింద దిగి ప్రాసెస్ ఏంటి, ఈమెయిల్లో అయితే టికెట్ ఉంది. సో అది చూపించి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో వాళ్ళు ఇచ్చినాం. అందుతానో లేదో అనుకున్నా అనమాట. సో కరెక్ట్ టైంకి అయితే అందిన. 6 o'clockకి బయలుదేరిన, కరెక్ట్ 9కి రీచ్ అయినా అనమాట. మధ్యలో ఒక చిన్న స్టాప్ తీసుకున్నా కాఫీకి. సో అనుకున్న టైంకి అయితే వచ్చేసిన, కార్ పార్క్ చేసిన. సో చూసుకోవచ్చు ఇవన్నీ కార్ పార్కింగ్స్ ఉంటాయన్నమాట. సో వెనకాలనే ఒక హోటల్ కూడా ఉంటుంది. ఆ హోటల్ బ్యాక్ సైడ్ వస్తే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చింది ట్రైన్. ఇదే మనం ఎక్కబోయే ట్రైన్. ఇంత పొడుగుంది. లాంగ్ వీకెండ్ కదా, ఎంతమంది జనాలు వచ్చారో చూడండి. సో ముందట ఆఫీస్ ఉన్నట్టుంది, అందులోకి పోయి మనం టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి విల్ గెట్ ఇన్ టు ట్రైన్. ఇది ఆఫీస్ అనుకుంటా. సో మేబీ మనం ఇక్కడ క్యూలో వెళ్ళి మనం ఆన్లైన్లో ఉన్న టికెట్ చూపించి మనకు ఏ కంపార్ట్మెంట్, ఏ బోగి అనేది ఇస్తారనుకుంటా. లెట్స్ సీ. సో మన జర్నీ వచ్చేసి 9:30కి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇదే అన్నమాట ఓల్డెస్ట్ ట్రైన్
మనకి ఇప్పుడే టికెట్ అయితే ఇచ్చారు అనమాట. మన కోచ్ వచ్చేసి F22D. సో మేబీ 22D is the seat number, coach is the bogie. సో ఇది విలియమ్స్ ఆఫీస్. సో ఈ ఆఫీస్లోకి వచ్చి టికెట్ తీసుకొని ఐడి చూపించి టికెట్ తీసుకోవాలన్నమాట. మన కోచ్ అయితే ఈడుంది. Up into the left seat numbers. థ్యాంక్ యూ. జస్ట్ నౌ వి బోర్డెడ్. మనది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో వన్స్ సెటిల్ అయిన తర్వాత మీకు కొంచెం ట్రైన్ అంతా తిప్పి చూపిస్తా. Welcome to Coach F, the first coach in the train. ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ వరకు వెళ్ళి చూపిద్దాం అనుకున్నా కదా. సో వెళ్తూ ఉంటే మనకి నార్మల్ కోచ్, కామన్ కోచ్, ఇంకోటి చీప్ దొరికే కోచ్ కూడా ఉంటుంది అనమాట. అది లాస్ట్లో ఉంటుంది. కెఫెటేరియా ముందు గ్రీన్ కలర్లో కనిపించింది కదా మీకు ఇంతకుముందు. సో అది లాస్ట్లో ఉంటుంది. సో అది కొంచెం ప్రైస్ తక్కువ అనమాట. అది కామన్ కోచ్. అండ్ ఇంకా డోమ్స్ ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్కి వెళ్తే కొంచెం లగ్జరియస్గా ఉంటాయి. అండ్ అక్కడ కొన్ని డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి ఫ్రీ అంటూ ఏముండదు. సో ఇది వచ్చేసి కామన్ కోచ్ అనమాట. కొంచెం నేను తీసుకున్న టికెట్ కంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఇందులో లెగ్ స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఆపోజిట్ సీట్స్ ఉంటాయి. అండ్ కొంచెం ఫ్రీ ఎయిర్ ఉంటుంది. ఏసీ కూడా ఉండదు, ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట. సో సమ్మర్ కాబట్టి నేను ఏసీ కోచ్ బుక్ చేసుకున్నా. సో మీరు కూడా వచ్చినప్పుడు విచ్ ఎవర్ ద కోచ్ యూ వాంట్ యూ కెన్ బుక్ అండ్ గో ఫర్ ద రైడ్. సో అలా అనమాట. సో కెఫెటేరియా దాటిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి లగ్జరియస్ కోచెస్ ఉంటాయి, డోమ్స్, ఇంకా 5 స్టార్ కోచెస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో కొంచెం సీట్లు వైడ్గా ఉంటాయి అండ్ సోఫా సెట్స్ ఉంటాయి అన్నమాట కూర్చోవడానికి. ఇది కెఫెటేరియా. ఇక్కడ ఫుడ్ పర్చేజ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. కాఫీ కానీ, బియర్స్ కానీ అన్నీ ఉంటాయి ఇందులో. ఐస్ క్రీమ్స్ పర్చేజ్ చేసుకొని కొనుక్కొని తినొచ్చు, తాగొచ్చు. ట్రైన్ జర్నీ విలియమ్స్ నుంచి గ్రాండ్ కెన్యాన్ విలేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒక టోటల్ 1.5 జర్నీ ఉంటుంది. అక్కడ మేబీ 1.5 అవర్ విలేజ్లో తిరగడానికి మనకి టైం ఇస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనము ట్రైన్లో కూర్చొని మళ్ళీ విలియమ్స్కి వెళ్ళిపోయి మన డెస్టినేషన్కి ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోయి ఆ నుంచి మనం ఏదైతే కార్ పార్క్ చేసినామో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో బేసిక్గా గ్రాండ్ కెన్యాన్ ట్రైన్ ట్రిప్ వచ్చేసి నేను తీసుకున్న టికెట్ $55 వన్ సైడ్, $55 వన్ సైడ్. సో మొత్తం $120 విత్ ట్యాక్స్ అవుతుంది అనమాట. సో బేసిక్గా అది వచ్చేసి కామన్ కోచ్లో వస్తుంది అనమాట. సో ఆ కామన్ కోచ్ ఒక 6 కోచెస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒకటి డోమ్ ఉంటుంది. డోమ్ మోస్ట్ కాస్ట్ వేసుకోవాలి. సో డోమ్ అంటే ఏంటంటే పైన రూఫ్ మొత్తం ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఆ రూఫ్ ఓపెన్ ఉంటుంది, బయటికి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో నార్మల్ కోచెస్ అయితే ఇట్లాంటి చిన్న చిన్న విండోస్ ఉంటాయి అనమాట. ఈ విండోస్ నుంచి మనం బయట నేచర్ని చూడడానికి ఉంటుంది అనమాట. సో డోమ్ కోచ్లో అయితే మొత్తం 360 degrees ఓపెన్ ఉంటుంది. ఓపెన్ ఇన్ ద సెన్స్ గ్లాస్ ఉండి మొత్తం కనిపిస్తుంది అనమాట పైన సైడ్స్కి అంతా. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నా ఎన్నుకోపోయింది కదా, అట్లాంటి వాళ్ళు కొంచెం మనల్ని ఇందాక వీడియోలో చూపించినట్టు అట్లాంటి వాళ్ళు కొంతమంది గిటార్ ప్లే చేస్తూ, హార్మోనియం ప్లే చేస్తూ, కొంచెం రెడ్ ఇండియన్స్ కైండ్ ఆఫ్ స్టైల్లో మ్యూజిక్ ప్లే చేస్తూ
మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ద హెడ్ ఆఫ్ ద కోచ్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవ్రీ సీట్లో ఇట్లాంటిది ఒక మ్యాప్ ఉంటుంది అనమాట. సో ఇది ఉంటే మీకు ఈజీ గైడ్ అనమాట. సో ఇట్లాంటి మ్యాప్ ఉంటే మీరు ఆ విలేజ్లో దిగిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పి దీంట్లో డీటెయిల్గా రాసి ఉంటాయి అనమాట. సో రెస్ట్ రూమ్స్ కానీ, హోటల్స్ కానీ, లాడ్జింగ్స్ కానీ, అండ్ ఇంకా వాక్వేస్ కానీ, ట్రయల్ రోడ్ సైడ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ విజిటింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫోటో పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఈ మ్యాప్లో ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా ఒకవేళ కొంతమంది వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్టే చేయడానికి కూడా హోటల్స్ బుక్ చేసుకొని, లాడ్జెస్ బుక్ చేసుకొని అక్కడ స్టే చేస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ మ్యాప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో సో నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మోరోవర్ ఇది వచ్చేసి 1901 అంటే 1901 సంవత్సరంలో ఈ ట్రైన్ అనేది స్టార్ట్ చేశారంట. సో మనకు ట్రైన్ ఎక్కిన తర్వాత కోచ్ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మనకి దీని హిస్టరీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది కూడా మీకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో దిస్ ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడన్నా విజిటింగ్ ప్లేస్లో ఆ విలేజ్లో ఏమన్నా మంచి ప్లేసెస్ ఉంటే ఐ షో యూ దాట్. సో అంతా ఆడ ఫోటోగ్రాఫర్స్ అనమాట, ఫోటోలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఓల్డెస్ట్ ట్రైన్ కాబట్టి. Have a great time. Left to the canyon, left to the buses. సో కింది దిగినాక ట్రైన్ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అవుతుంది. సో 9:30 నుంచి 12కి. సో వచ్చేసి స్టీమ్ ఇంజన్ అనమాట. ఎప్పుడో పాతకాలంలో చూసుంటారు మీరు. సో నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. సో చూసారా పొగలు ఎట్లా వస్తున్నాయో, ఇదన్నమాట సంగతి. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు కూడా వచ్చి ఇట్లాంటి ట్రైన్ ఎక్కి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. చూసుకోవచ్చు ట్రైన్ పట్టాలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఓ ఓ జైంట్ వీల్స్. మన టైం అయింది. ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడే బస్సు కూడా పోతుంది, బట్ టైం లేదు, ఇంకా 15 minutes. సో ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రైన్లో కూర్చున్నాం చల్లగా. నేను డోమ్ అన్నా కదా ఇంతకుముందు, ట్రైన్ ఇటు వచ్చేప్పుడు ఆ వెనకాల ఉన్నాయి చూసారా క్యాబిన్స్, ఆ కోచ్లు డోమ్ అన్నమాట. నా కోరిక అయితే నెరవేరింది ఫ్రెండ్స్. అమెరికాలో ఒక్కసారి ఒక లాంగ్ ట్రైన్ జర్నీ చేయాలని. సో మీ కోరిక కూడా నెరవేర్చుకోవాలంటే ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉండండి. ఇట్స్ గుడ్ టు ఎక్స్ప్లోర్. సో ఇవే నేను అన్న డోమ్స్. సో ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇలా ట్రైన్ ఎండ్కి వచ్చిన తర్వాత ఈ లాస్ట్లో ఒక పాయింట్ ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు షోకేస్ ఇంజన్ కూడా ఉంది. తర్వాత ఈ లాస్ట్కున్న బోగీలు కూడా మనం ఉన్న ట్రైన్కి అటాచ్ చేసి ట్రైన్ స్టార్ట్ చేస్తారనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ట్రైన్లోకి ఎక్కిన తర్వాత ఇట్లా మ్యూజిక్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.
దొంగలు వస్తారనమాట. దొంగలు వచ్చి ట్రైన్లకి డ్రాప్ చేస్తారు. సో చిన్న షో ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను. ఒక మైక్లో చెప్పింది అదే అన్నమాట. గుర్రం మీద రాబరీస్ ఉన్నారు. దొంగలు వచ్చింది. Déjame pongo adelante. దొంగలట పాతకాలంలో ఇట్లానే వస్తున్నట్టు మనకు చూపిస్తారు అన్నమాట. సో బ్యాగ్ తెచ్చుకున్నాడు. మరి వాడి నిజంగానే దొబ్బుతాడా కానీ మజాకులు చేస్తారా నాకు అర్థమవుతుంది. లోపలికి అయితే వచ్చారు. Yo no pensé que lo fueran a hacer సో ఇట్లా యాక్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా జనాలని హ్యాపీనెస్ చేసి ఇంటికి పోతున్నారు కాబట్టి డల్ ఫీల్ కాకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి రిటర్న్ లో ఈ చిన్న ఇట్లాంటి యాక్ట్ చేసి జనాలు పంపిస్తుంటారు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ అనుకోవచ్చు ఇట్లాంటి యాక్ట్ పెట్టిందంటే. సో దిస్ ఇస్ లిటిల్ బిట్ ఫన్. వాళ్ళు దొంగలు, వీళ్ళు పోలీస్ అన్నట్టు అనమాట. సో దోస్తులు, నా స్టీమ్ ఇంజన్ ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది అనమాట. సుకూన్గా అయింది, నిమ్మలంగా అయింది, కాకపోతే ఎండలు ఎక్కువనే. సో ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి ఇలానే ఆదరిస్తూ ఉంటా. నేను మరికొన్ని వీడియోస్ పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 ట్రైన్ జర్నీ ఒకటి చూపిస్తున్నా. పార్ట్ 2లో అక్కడ దిగిన తర్వాత నేను ఏం చేశాను అనేది పార్ట్ 2లో ఉంటుంది. సో క్రేన్కి నేను అందాలు కూడా చూపించా. ప్లీజ్ ఫాలో and watch. Thank you.